అమరావతిలో అవినీతి జరిగిందని మీరు లేఖలు రాయడమే కాకుండా ప్రజల చేత కూడా లేఖలు రాయించారు. అవి సుప్రీంకోర్టులో ఉన్న పరిస్థితి. మరి సుప్రీంకోర్టు ఆదేశిస్తే సిబిఐ అమరావతి మీద విచారణ జరిపించే అవకాశం ఉందంటారా? అంటే ఏం చెప్తారు? అమరావతి అనేది డెఫినెట్గా మన ఛానల్లోనే ఒకసారి నేను చెప్పడం జరిగింది. అమరావతి అనేది 5 లక్షల కోట్ల అవినీతి. మన ఛానల్లో కావాలంటే మళ్ళీ చెప్పడం ఎందుకు, కానీ ఆ లింక్ డిస్క్రిప్షన్లో పెడితే చూసుకుంటారు. దాని మీద విచారణ జరగాలి. విచారణ జరగాలంటే నరేంద్ర మోడీ కేంద్రంలో పొత్తులో ఉన్నారు కాబట్టి ఆయన సిబిఐ ఎంక్వైరీ ఆదేశించారు. మరి ఎట్లా మనం నష్టపోవాలా రాష్ట్ర ప్రజలంటే, గతంలో పి శంకర్రావు అనే ఒక ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలాగే ఒక లెటర్ రాస్తే, పిల్లు కూడా వేయలేదు ఆయన, ఒక లెటర్ రాశారు. ఒక లెటర్ రాస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ విచారణ సుమోటోగా తీసుకుని, లేఖనే సుమోటోగా తీసుకుని ఆయన మీద సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది. సో అలాగే మనం కూడా లేఖలు రాద్దాము. ఆయన అంటే ఎమ్మెల్యే కాబట్టి టక్మని సుమోటోగా తీసుకుంది. మనం కూడా ఒక ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చాయో అన్ని లెటర్స్ మనం కూడా, ఆయనకి 2 లక్షల ఓట్లు వచ్చాయి అనుకోండి, మనం కూడా ఒక 2 లక్షల మంది లెటర్స్ రాస్తే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. సుప్రీంకోర్టు తీసుకునే సిబిఐ ఎంక్వైరీ చేస్తే వారం రోజుల్లో చంద్రబాబు నాయుడు, నారాయణ తిహార్ జైల్లో ఉంటారు. అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా వేల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి కదండి. ఎక్కడ? అమరావతికి. ఎవరు వస్తున్నారు? ల్యాండ్ పూలింగ్ చట్టం అంటేనే ప్రభుత్వ ఖజానాని ప్రైవేటు వ్యక్తులు దోచుకునే చట్టము. ల్యాండ్ పూలింగ్ అనే చట్టం ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన డబ్బుని ప్రభుత్వ ఖజానాకి వెళ్లకుండా ప్రైవేట్ వ్యక్తులకు బదిలీ చేసే చట్టం పేరే ల్యాండ్ పూలింగ్ చట్టం. నా బ్రాండే ఏపీకి, నా బ్రాండే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. నన్ను చూసి పెట్టుబడులు పెట్టండి అని కూడా మాట్లాడుతున్నారు కదా. ఎవరు రావట్లేదు కదా పెట్టుబడి పెట్టడానికి. రావట్లేదు ఎందుకు? 25,000 కోట్ల పెట్టుబడులు నిన్ననే కేబినెట్ కూడా నిర్ణయించిన పరిస్థితి. అంతే చెప్తున్నా కదా. ఇప్పుడు ఆయన అంత ముందర సిఐ సమావేశాలు పెట్టేవాడు విశాఖపట్నంలో. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తాయని 5 సంవత్సరాల్లో పెట్టాడు. సంవత్సరానికి 3, 4 అట్లా చెప్పేవాడు. ఒకటి రాలా. అదే తంతు. ఏ అంటేనే అమరావతి, అమరావతి అంటేనే ఏ అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు ఆయన కూడా మాదాపూర్ నేనే డెవలప్ చేశాను అంటాడు, హైటెక్ సిటీ నేనే డెవలప్ చేశాను అంటాడు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి ముఖ్యమంత్రి ఎప్పుడు, తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి ఎప్పుడు? 2004లో హైటెక్ సిటీ దాని చుట్టుపక్కల ఫోటోలు ఉంటాయి కదా, పాత ఫోటోలు. ఆ ఫోటోలు తీసుకురండి. హైటెక్ సిటీ పక్కన ఏమేమి బిల్డింగ్లు ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి. 2004 తర్వాత ఆయన 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి కాదు. 14లో ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ తెలంగాణకు ఆయనకు సంబంధం లేదు. 2004లో డెవలప్మెంటే లేని మాదాపూర్కి చంద్రబాబుకి ఏం సంబంధం? సైబరాబాద్ సృష్టికర్త కాదంటారా? ఎట్లా? గూగుల్ని తెచ్చింది అతను కాదంటారా? హైదరాబాద్కి ఎట్లా? బిల్ గేట్స్తో మాట్లాడింది అతను కాదంటారా? బిల్ గేట్స్ వల్ల సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుందా? బిల్ గేట్స్ ఉన్నాడు, ఒక వ్యక్తిని హైదరాబాద్ తీసుకొచ్చారు, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు. దానివల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయా? లేకపోతే ఇంజనీరింగ్ సీటు ప్రతిభ ఉండి చదువుకోవడానికి డబ్బులు లేక ఉన్న విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి నువ్వు చదువుకో నేను ఫీజు కడతా అంటే ఇంజనీర్లు తయారయ్యి అట్లా సాఫ్ట్వేర్ డెవలప్ అవుతుందా? ఎట్లా అవుతుంది మీరు చెప్పండి. బిల్ గేట్స్ని తీసుకొస్తే సాఫ్ట్వేర్ డెవలప్ అయిందా? లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చి ఇంజనీరింగ్ చదవలేని విద్యార్థులకు, డబ్బులు కట్టుకోలేని విద్యార్థులకి, పేద విద్యార్థులకి నేను ఫీజు కడతా మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వండి అని వాళ్ళకి ఫీజులు కట్టి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తయారు చేస్తే సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఎట్లా డెవలప్ అయింది చెప్పండి? అది వైఎస్ఆర్ స్టైల్ అనుకోవచ్చు. ఎవరు దేని వల్ల డెవలప్ అవుతుంది చెప్పండి? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలంటే ఏం కావాలి మీకు? సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి. బిల్ గేట్స్ వచ్చాడని ఎవడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వడు. నా ఫీజు కడితే నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు ఫీజు కడితే నేను చదువుకుంటానంటే ఆయన డబ్బులు కడితే చదువుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యి వాళ్ళ ఇంజనీర్లు ఎందుకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది. డబ్బా కొట్టుకుంటే దానికి మన బుర్ర లేకుండా చెప్పిందల్లా విని ఓహో నిజమా అని పచ్చ ఛానళ్ళలో చెప్పిందే నిజమని బుర్ర వాడకుండా వాడితే చంద్రబాబు నాయుడు అంత మేధావి, అంత విజనరీ ఎవరు లేడు. మనం బుర్ర వాడితే చంద్రబాబు నాయుడు చేసింది జీరో అని ఇదిగా అర్థమైపోతుంది. జీరో, ఏమీ చేయకుండా నేనే చేశానని చెప్తాడు. అంటే గతంలో అమరావతికి జగన్ను చూసే పెట్టుబడిదారులు రాలేదు, ఆ భూతాన్ని మనం ఇంకా రానియొద్దు అన్నట్టు కూడా మాట్లాడారు నిన్న పెట్టుబడిదారుల సమావేశంలో. నిజంగా జగన్ 5 ఏళ్లలో జగన్ చూసే పెట్టుబడిదారులు రాలేదంటారా ఏపీకి? ఇప్పుడు అమరావతిలో 2014 రాజధాని రాకముందర అక్కడ భూమి విలువ ఎకరా 10 లక్షలు.
ఎకరా 10 లక్షలు. 10 లక్షలు. 35,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు సమీకరించాడు. ఆ 35,000 ఎకరాలు ఎకరా 10 లక్షలు పెట్టి కొనాలంటే ఎంత అవుతుంది? 3,500 కోట్లు అవుతుంది. ఎకరా 10 లక్షలు ఉంటే 10 లక్షలకే ఎవడు ఇవ్వడు అనుకుందాం. ఎకరా 20 లక్షలు ఇచ్చాడు అనుకుందాం. 7,000 కోట్లతో మొత్తం 35,000 ఎకరాలు కొనవచ్చు. 35,000 ఎకరాలు రైతులకు 7,000 ఇచ్చేసేసి కొనేసినట్టయితే రైతులకు అంగుళం భూమి కూడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడంటే 25% ప్రభుత్వ భూమి విలువ 5 లక్షల కోట్లు అంటున్నాడు. రైతుల భూమి విలువ కూడా 25%, ప్రభుత్వం కూడా 25%. మరి ప్రభుత్వ విలువ కూడా రైతుల భూమి విలువ కూడా 5 లక్షల కోట్లు కదా. ఆ రోజు నువ్వు 7,000 కోట్లు పెట్టి భూమి కొన్నట్టయితే రైతులకు 5 లక్షల కోట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇదే సుప్రీంకోర్టులో లెటర్ రాస్తున్నాం. ప్రభుత్వ ఖజానాకి రావాల్సిన ఆదాయాన్ని దోచి రైతుల ముసుగులో దూరిన రియల్ ఎస్టేట్ బ్రోకర్లకు దోషిపెడుతున్నారు కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని మేము లెటర్ రాస్తున్నాం. ఆ లెటరు ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రజలు కూడా రాద్దాం అనుకుంటే ఆ కంటెంట్ మీ వీడియో డిస్క్రిప్షన్లో పెడతా. ఆ వీడియో డిస్క్రిప్షన్లో అది ప్రింట్అవుట్ తీసుకుని ప్రజలు కూడా సుప్రీంకోర్టుకి లెటర్ రాసి సుప్రీంకోర్టుకి రిజిస్టర్ పోస్ట్ చేస్తే లక్షల్లో లెటర్లు వెళ్తే రాష్ట్ర ఖజానా దోపిడీ ఆపిన వాళ్ళు అవుతారు. 5 లక్షల కోట్ల దోపిడీ జరుగుతుంది అమరావతి పేరు మీద. అది కాదు సార్, ఇప్పుడు చంద్రబాబుని పక్కన పెడదాం, జగన్ని పక్కన పెడదాం. ఏపీని డెవలప్ చేసే నాయకుడు ఎవరంటే ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్కి 4 ఓడరేవులు తీసుకొచ్చారు, 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. ఇవన్నీ ప్రైవేటైజ్ చేస్తా అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది. నష్టం జరిగితే నష్టపరిహారం కింద ఏమి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్కి చాలా ఇచ్చారు. 2 టాప్ ఏంటి? ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ప్రత్యేక హోదా నాకు అక్కర్లేదని అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాడు. పోలవరం ఎత్తు 47 మీటర్ల నుంచి 41 మీటర్కి తగ్గిస్తున్నారు. డెవలప్మెంట్ చేసే నాయకుడు అంటారా ఇతన్ని? కియా కూడా తీసుకొచ్చాడు కదండి. కియా ఒకటి తీసుకొచ్చాడులే. అది కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి అని ఎండి రాజశేఖర రెడ్డి అప్పటి నుంచే మాటలు మొదలైనవి అని అది కూడా వేరే వస్తున్నాయి. సరే, చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అనుకుందాం. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వచ్చుంటే 200-300 కియాలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా వస్తే కియా లాంటివి 200-300 వచ్చాయి. వద్దని రాసిచ్చాడు. 7 లక్షల ఎకరాల సాగునీరుకి కోసం తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు 2 లక్షల ఎకరాలకి 7 లక్షల ఎకరాల సాగు కోసము దాన్ని డిజైన్ చేస్తే దాని హైట్ తగ్గించి 2 లక్షల ఎకరాలకు మాత్రమే ఆ ప్రాజెక్టు కడుతున్నారు. ఈ 2 చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు, పర్వాలేదు వీటికని. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆలోచించే నాయకుడు ఎవడైనా ఇటువంటి చేస్తే వాడిని ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి కోసం పాటుపడే నాయకుడు అంటారా? ఏ ఒక్కడైనా సరే. 7 లక్షల ఎకరాల విస్తీర్ణ సాగు జరగాల్సింది 2 లక్షలకు పడిపోతుంది. దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు, ఒప్పేసుకున్నాడు. ప్రత్యేక హోదా అక్కర్లేదని రాసిచ్చాడు. ఆయన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నాడా? ఆయన విజనరీయా? ఆయన ఒక రాజకీయ నాయకుడా? ఇప్పుడు గతంలో గుంతలే పూడ్చి అనే వ్యక్తి ఎట్లా కంపెనీలు తీసుకొచ్చారనే కదా సీఎం అంటే చంద్రబాబు నాయుడు ఓటేసింది. చంద్రబాబు నాయుడు ఓటే లేదండి, ఈవెన్లో గెలిచారంటే మళ్ళీ ఆయన ఓటేశారంటారు. ఓట్లే లేదు ఆయనకి. చంద్రబాబు నాయుడుకి ఓట్లే లేదు, మోడీకి ఓట్లే లేదు. రాసి పెట్టుకోండి. ఇప్పుడు వీవీప్యాట్లు ఉన్నాయండి. ఎన్నికల్లో మనం ఓటేస్తే ఒక వీవీప్యాట్ స్లిప్ బయటకు వస్తుంది. అది మన కంటితో కనబడుతుంది. అనుమానం ఉన్న చోట పోలింగ్ స్టేషన్లో ఆ వీవీప్యాట్ లెక్క పెట్టి ఈవీఎంలతో పోల్చమంటే మేము పోల్చము అంటున్నారు. అందులో తప్పు లేకపోతే పోల్చడానికి భయం ఏముంది నీకు? ఇప్పుడు ఆయన ఈవీఎంలో సరే ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని పక్కన పెడితే ఎందుకు పక్కన పెట్టాలి? ప్రజాస్వామ్యంలో ఆయన ఒక ముఖ్యమంత్రి, ప్రజలు ఓటేసిన ముఖ్యమంత్రి. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ముఖ్యమంత్రి అయ్యాడంటాం మేము. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాదు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి రాజ్యాధికారాన్ని ప్రజాభిప్రాయాన్ని దోచుకున్నారంట. సరే, మీరు ఎన్ని ఆరోపణలు చేసినా ఆయన పథకాలు అయితే ఇస్తున్నాడు కదా. సూపర్ 6లో భాగంగా తల్లికి వందనం ఇచ్చారు. రేపు మాపు ఫ్రీ బస్ కూడా, ఫ్రీ జర్నీ కూడా ఇస్తున్నారు. తల్లికి వందనం 87 లక్షల మందికి ఎంతమందికి ఇస్తున్నారు ఆయన? 52 లక్షల మందికి ఎంత ఇస్తున్నారు అంటే 30 లక్షలు ఎగ్గొట్టాడు ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం 80 లక్షలు ఎగ్గొట్టాడు. ఈ సంవత్సరం 30 లక్షలు. అట్లా రాబోయే 4 సంవత్సరాలు 30-30 లక్షలు ఎగ్గొట్టాడు. ఇచ్చింది ఎవరికి? ఆయన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి ఆయన ఇచ్చిన దానికి తేడా ఎంత? 7 లక్షలే. జగన్మోహన్ రెడ్డి 42 లక్షలు ఇస్తే నేను 84 లక్షలు ఇస్తా అన్నాడు.
కానీ జగన్మోహన్ రెడ్డి 42 లక్షలు ఇస్తే ఈయన ఇచ్చేది 50 లక్షలు. జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇచ్చి మళ్ళీ వైన్స్లో తీసుకుంటున్నాడు అని చెప్పి ఏది జగన్మోహన్ రెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఇస్తే మందు తాగుతారు, చంద్రబాబు నాయుడు మందు తాగరా, ఆపేస్తారా? అంటే ఆ వైన్ షాప్లోని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులు వైన్ షాప్లోనే చెల్లుతాయి, ఇంకా బయట అక్కడ చెల్లవా? వీళ్ళు ఇచ్చే డబ్బులు వైన్ షాప్లో చెల్లవా? ఏం మాట్లాడతారు? అందుకని బుర్ర వాడమంటున్నాను. బుర్ర వాడకుండా చంద్రబాబు నాయుడు మాటలు వింటే అరిచేతిలో స్వర్గం చూపిస్తాడు. పక్కా నయవంచుడు, నమ్మక ద్రోహి, దగాకోరు. రేపు అన్నదాత సుఖీభవ కూడా చెప్తున్నారు కదా సార్. ఏది? చంద్రబాబు నాయుడు సూపర్ 6లో భాగంగా అన్నదాత సుఖీభవ. అన్నదాత సుఖీభవ లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, ఈసారి ఇస్తామంటున్నారు, ఇంకా ఇవ్వలేదు. అలాగే అమ్మఒడి పోయినసారి ఇవ్వలేదు, ఈసారి ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. ఇచ్చినప్పుడు చూద్దాం ఎంతమందికి ఇస్తారో, ఏ ప్రాతిపదిక ఇస్తారో. ఒకే తల్లికి 114 మంది బిడ్డలు పుట్టారంట, తెలుసా మీకు? కర్నూలులో ఎక్కడో ఒకే తల్లికి అమ్మఒడి ఆ తల్లికి 116 మంది ఒకే తల్లి అకౌంట్లో పడుతున్నాయంట డబ్బులు. అది నిజమేంతో మనకి పడ్డాక చూద్దాం కానీ. సో అది ఎవరెవరికి వస్తున్నాయో ఎవరెవరికి రావట్లేదో దాంట్లో గోల్మాల్ ఎంత అవన్నీ ఇంకా అమలు కాలేదు కదా, అమలు అయినప్పుడు చూద్దాం. ఓకే. ఇది తల్లికి ఇది ఆడబిడ్డ అనేది లేదు, P4కి లింకప్ చేసామంటున్నారు. ఆ P4 ఎవరికో అర్థం కాదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.